అబ్బాయిలు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? అమ్మాయి కోసం వెతుకుతున్నారా? సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, జాగ్రత్త. పెళ్లి చేసుకుందాం అనుకుంటే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ గురించి బాగా తెలుసుకోండి. లేకపోతే మోసపోవాల్సి రావచ్చు. అందరూ అట్లుంటారని కాదు గానీ, కొంతమంది మాత్రం అట్నే ఉన్నారు. ఈ మధ్య కాలంలో నిత్య పెళ్లి కూతురులు బాగా ఎక్కువైపోయిండ్రు. ఒకటి గాదు, 2 గాదు. ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. తొమ్మిదో పెళ్లి తర్వాత ఆమె ఉదంతం చూసి పోలీసులతో పాటు జనాలు గూడా షాక్ అయిపోయిండ్రు. పెళ్లి చేసుకున్న అబ్బాయి అయితే ఇంకా షాక్‌లో ఉన్నాడు. ముచ్చటేందంటే శ్రీకాకుళంలోని ఇచ్చాపురంలో వాణి అనే ఆమె పెళ్లి చేసుకుంది. ఎన్నో పెళ్ళో తెలుసా? అదేంటి? ఎన్నో పెళ్ళేంటి అని మీకు డౌట్ రావచ్చు. యెస్, 9 పెళ్లిళ్లు చేసుకుంది. అయితే బరంపురంకి చెందినటువంటి ఒక అబ్బాయిని నిన్న మ్యారేజ్ చేసుకుందంట. మ్యారేజ్ అయిన తర్వాత పెళ్లి కూతురు కనిపించలేదంట. అబ్బాయి పోయి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే, ఆ అమ్మాయి పేరు వాణి. ఇప్పటికే 8 పెళ్లిళ్లు చేసుకుంది. పెళ్లి చేసుకుంటది. ఆ తర్వాత డబ్బును, గోల్డ్ పట్టుకొని మాయమైపోతది. ఆమె ఇప్పటివరకు అట్లా 8 పెళ్లిళ్లు చేసుకుందని చెప్పిండట పెళ్లి కొడుకు. పోలీసులు చెప్పిన ఈ మాటలు విని షాక్ అయిపోయిండట పెళ్లి కొడుకు. నిత్య పెళ్లి కూతురు వాణి ఉదంతం చూసిన తర్వాత పెళ్లి కొడుకుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు, ఊరోళ్ళంతా షాక్‌కు గురైండ్రట. సో, మ్యారేజ్ చేసుకోవాలనుకునే అబ్బాయిలు జాగ్రత్త. ఒకవేళ తెలుసుకోకుండా ఇలాంటి ఘటనలు ఏమైనా జరుగుతాయి. ఇక అంతే సంగతులు. అబ్బాయిలు, వీలైనంత మంది అబ్బాయిలకి ఈ రీల్‌ని తప్పకుండా షేర్ చేయండి.